భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ ప్రజలే నా ఆత్మకథ పుస్తకావిష్కరణ హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దత్తాత్రేయను కొనియాడారు. ఈ సందర్భంగా రేవంత్ ఆసక్తికర విషయాన్ని తెలిపారు. ఇటీవలే తాను ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యానని, ప్రధానమంత్రితో కలిసి మధ్యాహ్న భోజనం చేశానని చెప్పారు. అదే సమయంలో ప్రధానమంత్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును చూపిస్తూ మీ సన్నిహితుడు ఇక్కడే ఉన్నారని చెప్పారు. దాంతో ప్రధానికి నేను స్కూల్ పాఠాలు బీజేపీ వద్ద నేర్చుకున్నానని, కాలేజీ పాఠాలు చంద్రబాబు వద్ద చదువుకున్నానని, ప్రస్తుతం రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పానన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ నేతలందరితో తనకు పరిచయాలున్నాయన్నారు. ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇదర్ హే అని అంటే నేను చెప్పా, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా, సో నాకు మీ దాంట్లో కూడా అందరితో పరిచయం ఉందని. రేవంత్ రెడ్డి విద్యార్థి దశలో ఏబీవీపీలో నాయకుడిగా కొనసాగిన సంగతి తెలిసిందే. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.